ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంలో A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో సిట్ అధికారులు దాడులు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సలోచన ఫార్మా గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంప్ ను గుర్తించారు. అయితే ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మా ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. ఇక వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్ర పైన సిట్ బృందం విచారణ చేపట్టింది. రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ 11 కోట్ల రూపాయల నగదు ఉన్న 12 అట్టపెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయట పెట్టడంతో లిక్కర్ స్కామ్ కి చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఏపీ మద్యం స్కామ్ లో దాదాపు 3,500 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్ కు కీలక సమాచారం లభ్యమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సంచలనాత్మకమైన విషయాలైతే వెలుగు చూస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కీలకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా ఆ ప్రస్తుతం మద్యం కుంభకోణం అక్రమంగా ఆ డబ్బు సంపాదించారు మద్యం కుంభకోణంలో అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా మద్యం కుంభకోణం అంటే ఆ సంచలనంగా మారుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాటి ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో దాటి దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా నిలుస్తున్న పరిస్థితి. అక్రమ మద్యం కేసుకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. కేంద్రంతో పాటు ఆ దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్క అంశం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ కీలకమైన ఆధారాలు పోలీసులకి దొరికినట్టు మనకు అర్థమవుతా ఉన్నాయి. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 2019 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఆ మద్యం కుంభకోణం అంటూ కూడా ఆ పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. సిట్ కప్పచెప్పారు. సిట్ అధికారులు ప్రస్తుతం ఈ కేసును మొత్తాన్ని కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఈ విచారణలో ఆ విస్తుపోయే నిజాలు, సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఒక రకంగా కొత్త కోణాలు ఆ వెలుగు చూస్తాయి, బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. నిందితుల నివాసాలు, కార్యాలయాలు, సోదాలు చేపట్టిన సిట్ అధికారులు అయితే కొంత మేరకు ఒక అడుగు ముందుకేశారని చెప్పుకోవచ్చు. కీలక ఆధారాలు, కీలక వ్యవహారాలు బయటపడినట్లు కూడా అర్థమవుతోంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారు కోట్ల రూపాయలని ఈ రోజు తెల్లవారుజాన స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల రూపాయల నగదు హైదరాబాద్ లో ఉందంటూ ఏదైతే ఈ అక్రమ మద్యం కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు తెల్లవారుజామున సిట్ అధికారులు హైదరాబాద్ వెళ్లిన పరిస్థితి ఉంది. ఆ రాజ్ కేసిరెడ్డి ఇచ్చిన సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన డబ్బు ఎక్కడుందని సిట్ అధికారులు వెతుకులాట ప్రారంభించారు. మొత్తానికి నేటి తెల్లవారుజామున ఆ 11 కోట్ల రూపాయలు ఉన్న బాక్సులనైతే అధికారులు పట్టుకున్నారు. వాటిని సీజ్ చేశారు. ఆ మీడియా ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో కాకుండా, తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు మరొకసారి సంచలనంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 11 కోట్ల రూపాయల నగదును అధికారులు పట్టుకున్నారు, సీజ్ చేశారు. ఇది సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఆ సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంపునైతే పోలీసులు గుర్తించారు. ఆ నగదు డంపుగా ఆ పోలీసులు అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది. ఈ డంపులో దాదాపు 11 కోట్ల రూపాయలు నగదును పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో ఆ వరుణ్ పురుషోత్తం ఈ యొక్క సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ లిక్కర్ మద్యం కేసులో A40గా వరుణ్ పురుషోత్తం అయితే ఉన్నాడు. ఈ కేసులో ముఖ్యంగా ఆయన పురుషోత్తం నోటి నుంచి వచ్చిన
ఆ నిజాల ద్వారా ఆయన ఇచ్చిన సమాచారం ద్వారా ఈ 11 కోట్ల రూపాయల డంపునైతే పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆ వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టారు అధికారులు. భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజు ఘటనలో చాణక్య వినయ్ అనే వ్యక్తి పాత్ర పైన కూడా సిట్టు అధికారుల బృందం అయితే నేటి ఉదయం నుంచి విచారణ అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. అలాగే రాజకేష్ రెడ్డి చాణక్య ఆదేశాల మేరకే జూన్ నెల 2024 సంవత్సరంలో వినయ్ సాయంతో వరుణ్ 11 కోట్ల రూపాయల నగదు ఉన్న 12 అట్టపేటలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు కూడా సిట్టధికారులు గుర్తించారు. ఆయనకు సిట్టధికారులకు ఆ మేరకే ఆ వరుణ్ సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి ఆ నిజాలను బయట పెట్టడంతో లిక్కర్ స్కామ్ కు చెందిన భారీ నగదు నిల్వల విషయం అయితే వెలుగులోకి వచ్చినట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ లో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాన్ని కోర్టుకు సమర్పించారు. ఆ సమర్పించిన దాంట్లో 3,500 కోట్ల రూపాయలు స్కామ్ ఖచ్చితంగా జరిగిందంటూ కూడా సిట్ అధికారులు గుర్తించి దాని మీద కేసు నమోదు చేసి ఇప్పటికే ఆధారాలతో కొంతమేర కోర్టుకు ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో ఆ ముఖ్య నేతల పాత్రపై కూడా ఆ సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. దీని మీద సీరియస్ గా సిట్ అధికారులు దృష్టి పెట్టినట్టు మనకు అర్థమవుతా ఉంది. అలాగే సిట్ అధికారులు అడుగులు ముందుకేస్తూ సంచలన విషయాలను బయటకు తీస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. పూర్తి ఆధారాలతో ఆ త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందంటూ కూడా కొంతమేరకు నేటి తెల్లవారుజాము నుంచి ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి ఆ దేశవ్యాప్తంగా చర్చ జరిగిన తర్వాత ఆ ఛత్తీస్గఢ్ మద్యం స్కామ్ గురించి కూడా మనం చూసిన సంగతి తెలిసింది. నేడు రాష్ట్రంలో కూడా ఒక్కసారిగా మద్యం కుంభకోణానికి సంబంధించి 11 కోట్ల రూపాయలు దొరకడంతో 11 కోట్ల రూపాయలు విలువైన ఆ డంపును సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవటం, ఈ మద్యం కుంభకోణంలో ఉన్న వ్యక్తి దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వటం ఒక్కసారిగా నేటి తెల్లవారుజాము నుంచి దేశవ్యాప్తంగా కూడా ఇది కూడా పెద్ద ఎత్తున సంచలనం సృష్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి భారీది అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు కానీ డిస్టరీల నుంచి కానీ 2019 నుంచి 2024 వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం పెద్దలు దాదాపు 3,500 కోట్ల ముడుపులు కొల్లగొట్టారని సిట్ అధికారులు ప్రాథమికంగా తేల్చింది కూడా కోర్టుకు సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు దగ్గర 18,000 చిల్లర కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని కూటమి ప్రభుత్వం ఒకసారి శ్వేతపత్రంలో కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. దీన్ని బట్టి ఇది మొత్తం ఎంత పెద్ద కుంభకోణమో అర్థం చేసుకోవచ్చు అంటూ ఎన్డీఏ కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. మీడియా ముందుకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జరిగిన కుంభకోణాల్లో అత్యంత ప్రభుత్వం నష్టపోయిన అతిపెద్ద కుంభకోణం అని 18,000 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల చేతుల్లోని మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించడం ద్వారా ఢిల్లీలో కుంభకోణానికి పాల్పడినట్టు కూడా దేశవ్యాప్తంగా వార్తలు వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మద్యం వ్యాపారం నిర్వహించిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లో కూడా కేసు నమోదైన పరిస్థితి ఉంది. అక్కడ కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ కూడా కొంతమేరకు ఈ సంచలన విషయాలు బయటపడుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా ఒక్కసారిగా 11 కోట్ల రూపాయల డంపు పోలీసులకు స్వాధీనం అవడం పట్ల ఒక్కసారిగా రాష్ట్రంలో సంచలనంగా తేలింది. అయితే ఈ 11 కోట్ల రూపాయలు ఖచ్చితంగా మద్యం కుంభకోణానికి సంబంధించిందని చూపించాల్సిన సిట్ అధికారులు బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎమ్మటనే ఏదైతే వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు గాని రాజకేష్ రెడ్డి గాని మిగతా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక పాత్ర సూత్రధారులు అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ 11 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణానికి కాదని చూపించే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి మరి కొద్దిసేపట్లో కీలక పాత్రధారులు సూత్రధారుల పేర్లు కూడా బయటకు పెట్టే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.